పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. క్రీస్తువా మీకు మహిమ కలుగునగాక. లూకాసు వార్త రెండవ అధ్యాయము. లూకాసు వార్త రెండవ అధ్యాయము 41వ వచనం నుంచి 52వ వచనం వరకు. లూకాసు వార్త రెండవ అధ్యాయము 41 నుంచి 52 వచనములు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచార ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించింది. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదికి వెదికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములలో వేదబోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినినవారు ఆయన వివేకమును విస్మయమును పొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేస్తివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహములను ప్రజల ఆదరాభిమానమును పొందుచూ ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ యొక్క పవిత్ర ఆదివారం నాడు పరిశుద్ధ కుటుంబ పండుగగా లేదా యేసు తిరు కుటుంబ పండుగగా మన కథోలిక విశ్వాస ప్రకారం కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ కుటుంబము లేదా పవిత్ర కుటుంబము మరియు దేవుని యొక్క తిరు కుటుంబ పండుగ అని అంటే, తిరు కుటుంబ పండుగ అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే, ముగ్గురు వ్యక్తులు కలిసి కుటుంబ వ్యవస్థగా ఉన్నటువంటి కుటుంబాన్ని తిరు కుటుంబము అని పిలుస్తారు. అయితే ఈ తిరు కుటుంబము పరిశుద్ధ కుటుంబముగా పిలువబడుతున్నదండి బైబిల్లో. ఈ తిరు కుటుంబంలో ఎవరున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, యోసేపు గారు, మరియమ్మ గారు, బాలయేసు. యోసేపు తండ్రిగా, మరియ తల్లి దేవునికి తల్లిగా, యేసు ప్రభు వారు వారిరువురికి కుమారుడిగా ఒక కుటుంబ వ్యవస్థగా ఆ కుటుంబము పవిత్రమైన కుటుంబముగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈనాటి యావత్ ప్రపంచమంతా కూడా మన కథోలిక విశ్వాసము ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పవిత్ర కుటుంబాన్ని ఎంతగానో కొనియాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర కుటుంబము ఏ విధంగా కలిసి జీవించారో, ఈ పవిత్ర కుటుంబాన్ని, ఈ తిరు కుటుంబాన్ని మన కుటుంబాలకు ఒక ఆదర్శవంతముగా స్వీకరించి ఆనాటి తిరు కుటుంబము పవిత్ర కుటుంబమైనటువంటి లేదా పరిశుద్ధ కుటుంబమైనటువంటి మరియమ్మ, యేసేపు, యేసుల యొక్క కుటుంబము ఏ విధంగా పవిత్రంగా పిలువబడిందో, ఈనాడు మన కుటుంబాలు కూడా అలాంటి పవిత్రమైనటువంటి కుటుంబాలుగా వర్ధిల్లాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. గమనించండి, చాలామంది సాధారణంగా ఏమంటారంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని పిలుస్తారండి, చెప్తూ ఉంటారు. అయితే నేనేమంటానంటే, నోరు మంచిది అవ్వాలంటే ఆ నోరుకి ఒక కాపుదల కానీ, ఆ నోరుకి ఒక విధానము కానీ, ఆ నోటి మాటలకి ఒక పవిత్రత కానీ
ఎక్కడ మనం మొదట నేర్చుకుంటామంటే తల్లిదండ్రుల దగ్గరేనండి. తల్లిదండ్రుల దగ్గర నుంచే, తర్వాత స్కూళ్ళల్లో, బడుల్లో వేసినప్పుడు ఆ గురువుల దగ్గర నుంచి ఆ పవిత్రమైనటువంటి మాటల్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదవ్వడం అనేది ఒకప్పటి మాట అయితే, సాధారణంగా ఈనాటి సమాజంలో అసలు మన ఊరు మంచిదవ్వాలంటే మన ఊరు మంచిదవ్వాలంటే ఆ ఊరిలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఒక్కొక్క కుటుంబ వ్యవస్థ, ఒక్కొక్క కుటుంబము మంచి కుటుంబముగా ఉన్నప్పుడు, ఆ ఊర్లో ఉన్న అన్ని కుటుంబాలు మంచి కుటుంబాలుగా ఉన్నప్పుడు ఆ ఊరంతా కూడా బాగుంటుంది. ఆ ఊరు బాగుంటే ఆ ఊర్లన్నీ బాగుంటే మండలాలు బాగుంటాయి. ఆ మండలాలు బాగుంటే జిల్లా బాగుంటుంది. ఈ విధంగా మొదట మన కుటుంబ వ్యవస్థ బాగుంటే, మన కుటుంబాలు బాగుంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. కుటుంబాలన్నీ బాగుంటే కలిసిమెలిసి అన్ని కుటుంబాలు కలిసి ఉంటారండి. ఐక్యత కలిగి ఉంటారు గ్రామంలో. అట్లా మొదట మన కుటుంబం బాగుంటే మన ఊరు బాగుంటుంది. ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే కుటుంబాలన్నీ కూడా చాలా వరకు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటూ ఉన్నాయి. కుటుంబాలు చెల్లాచెదురైపోతూ ఉన్నాయి. భార్యాభర్తలు విడిపోతున్నారు. వారిని బట్టి బిడ్డలు విడిపోతున్నారు. భార్యాభర్తలు చేసిన చిన్న చిన్న పొరపాట్లకి, తప్పిదాలకి వారి కన్న బిడ్డలు బలైపోతూ ఉన్నారండి. సాతానుడు కుటుంబాల్లోకి చేరి, కుటుంబాల్లో చిచ్చులు పెట్టి, భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి, తల్లిదండ్రుల మధ్య గొడవలు పెట్టి, బిడ్డల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. మొదట కుటుంబాలు మనం కట్టుకోవాలి. కుటుంబ వ్యవస్థని మనం కట్టుకోవాలి. దేవుడు ఈ సృష్టిలో మొట్టమొదట చేసిన అద్భుతం ఏమిటి? సృష్టి తర్వాత అంటే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయటం. ఈ సృష్టి అంతా చేశాడు. సృష్టినంతా కలగజేసిన తర్వాత తన స్వహస్తాలతో ఆదామును సృజించాడు. తన ఊపిరిని ఊదాడు. కానీ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచి ఆ నరుడిని యొక్క పక్కటెముకని ఒక దానిని తీసి మరలా ఆ పక్కటెముకతో ఒక స్త్రీగా రూపొందించి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము దగ్గర, పురుషుడి దగ్గర జతపరిచి వారిరువురిని ఐక్యపరిచి ఒక కుటుంబ వ్యవస్థని ఆనాటి ఏదేను వనంలో దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి బంధం. కనుక దేవుడు ఏర్పాటు చేసిన ఈ కుటుంబ వ్యవస్థని సాతానుడు ఆనాటి ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వమ్మని, ఆదాముని ఆ సాతానుడు గలిబిలి చేసి వారి ఇరువురి మధ్యలో ప్రవేశించి ఆ కుటుంబ వ్యవస్థలోకి పాపాన్ని తీసుకొచ్చాడు. దాని ద్వారా ఆ కుటుంబము పతనమైపోయింది, శాపానికి గురైంది. కనుక దేవుడు చేసే పని ఏమిటంటే కుటుంబాన్ని కట్టడం. సాతానుగాడు చేసే పని ఏమిటంటే ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటం. గమనించండి, దేవుడి యొక్క కార్యం ఏమిటంటే కుటుంబాన్ని కట్టడం, సమాధానపరచటం, ఆశీర్వదించటం. పిల్లా పాపలతో మీరు పెరగండి, ఈ భూమిని నిర్మించండి అని ఆ కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని దీవించటం దేవుడు చేసే పని అయితే, సాతానుడు చెడగొట్టడం, విడదీయడం, విచ్ఛిన్నము చేయటం, కుటుంబ వ్యవస్థని నాశనం చేయటం. కాబట్టి కుటుంబాలు బాగుంటే, ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకని ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ శుభవార్త, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, వాక్యాన్ని చదివినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు కూడా ఆ కుటుంబంలో, ఆ తిరు కుటుంబంలో ఉన్నటువంటి యేసేపు గారు, మరియమ్మ గారు, యేసు ప్రభు గారు, ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబముగా వాళ్ళు చక్కని ప్రత్యేకతను కనపరుస్తూ ఉన్నారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వహిస్తూ ఉన్నారండి. ఏమిటి ఆ బాధ్యత అంటే, ఒక కుటుంబంలో తండ్రి ఏ విధమైనటువంటి పాత్రను పోషించాలో యేసేపు గారు ఆ విధమైనటువంటి పాత్రను పోషించారు. నిజమే, వాస్తవానికి మనం గ్రహిస్తే యేసేపు గారికి పుట్టినటువంటి బిడ్డ కాదు యేసు ప్రభుల వారు. ఆ సంగతి యేసేపు గారికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన బాధ్యత ఏమిటి? సాకుడు తండ్రిగా ఆ బిడ్డను పెంచటం. ఆ బిడ్డ దైవపుత్రుడని గ్రహించి తన భార్యకి ఆ బిడ్డ పుట్టాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడని తెలుసు కాబట్టి ఆ ఆయనకి కన్న తండ్రి కాకపోయినా కానీ కన్న తండ్రికి మించినటువంటి ప్రేమని ఆ యేసు ప్రభు వారికి సాకుడు తండ్రిగా యేసేపు గారు సాకాడు, పెంచాడు. చిన్న బాలుడి దగ్గర నుంచి యేసు ప్రభుని చక్కగా కన్న బిడ్డలాగా కాచి కాపాడాడు. నాకు పుట్టలేదు కదా, నాకెందుకులే అనుకునేటువంటి స్థితిలో లేడు.
ఒక తండ్రిగా దేవుడు ఆయనకు ఆ బాధ్యతనిచ్చాడు. ఆ బాలుడిని పెంచేటటువంటి బాధ్యతని ఒక తండ్రిగా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ బాధ్యతని సక్రమంగా తండ్రి నెరవేర్చాడు. ఈ రోజుల్లో చాలామంది జీవితాలను చూస్తూ ఉంటాం. ఒక కుటుంబ వ్యవస్థలో సొంత కడుపును పుట్టిన బిడ్డల్ని కూడా తల్లిదండ్రులు అందరినీ ఒకలాగా చూడలేరండి. అందరినీ ఒకలాగా చూడలేరు. ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉంటుంది. అందరినీ ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమలో ఏదో ఒక మూల కొంచెం వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. బాగా కాస్తంత 4 డబ్బులు సంపాదించే బిడ్డనైతే ఒకలాగా చూస్తారు. లేదు ఒక బిడ్డ ఏదో కొంచెం ఇబ్బందిగా పడుతూ ఉంటే అతన్ని ఒకలాగా చూస్తారు. సొంత కడుపును పుట్టిన బిడ్డల్నే ఒక రీతిలో పెంచలేరు, ఒక రీతిలో చూడలేరు. ఒక రీతిలో చూడలేరు. మనం చూస్తూ ఉంటాం బైబిల్‌లో చాలా సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాము గారు ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించాడు. ఇస్మాయిల్‌ని ప్రేమించలేకపోయాడు. యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు 12 మంది బిడ్డల్లో. యోసేపుని అక్కడనే ఎక్కువగా ప్రేమించాడు. అట్లా ఏదో ఒక సందర్భంలో బిడ్డలందరినీ ఒకరిలాగా చూడలేరు తల్లిదండ్రులు. చూడలేరు. ఎవరో ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ యొక్క యోసేపు గారు, మరియమ్మ గారు, యేసుప్రభుల యొక్క కుటుంబ వ్యవస్థను మనం చూసినట్లయితే, వారి కుటుంబాన్ని చూసినట్లయితే, యోసేపుకు పుట్టనటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా కన్న తండ్రిని మించిన ప్రేమతో యోసేపు గారు యేసుప్రభుని కాచి కాపాడాడు, సాకాడు, పెంచాడు. మరీ తల్లి కూడా ఒక బిడ్డని ఏ విధముగా పెంచాలో అలా పెంచింది. వాక్యంతో పెంచిందండి. వాక్యం తెలుసు ఆవిడికి. ధర్మశాస్త్రం గురించి తెలుసు. మనం చదువుకున్నాం. వాళ్ళు అలవాటు చొప్పున విధి ప్రకారముగా యెరూషలేము పండగకు వెళ్ళారు. అక్కడికి బాలుని తీసుకుని, బిడ్డను తీసుకుని వెళ్ళారు. అంటే మరియమ్మ గారికి, యేసేపు గారికి పండగల గురించి, ధర్మశాస్త్రం గురించి, వాక్యం గురించి చిన్ననాటి నుంచి కూడా వాళ్ళకి తెలుసు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు బిడ్డలు తీసుకెళ్లారు. ఈ రోజు తల్లిదండ్రులు దేవాలయానికి వస్తున్నారు కానీ బిడ్డలు తీసుకొస్తున్నారా? కొంతమంది మరీ చెప్తామండి, పిల్లలు గుడికి వస్తారు కానీ తండ్రులు రాదు, తల్లులు రాదు. కొంతమందిని మేము సంఘాల్లో చూస్తూ ఉంటాం. పిల్లలు బాగానే గుడికి వస్తారు, చక్కగా పాటలు పాడుతుంటారు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ తండ్రి కనపడ్డారు. ఎప్పుడన్నా వాళ్ళ తల్లిగారైతే కనిపిస్తారు ఎక్కువ శాతం, కానీ తండ్రి మాత్రం కనిపించడు. ఆయన ఎక్కడో ఉంటాడు బిజీగా. అందుకని ఒక సామెత ఉంటుంది, ఆవెళ్ళి చేలో మేస్తే దూడెళ్ళి గట్టి మీద మేస్తుందా? ఎన్నటికీ జరగని పని అది. ఆవెళ్ళి చేలో మేస్తుంటే దూడెళ్ళి నేను చేలో దిగకూడదు, ఈ గట్టి మీద నేను వెయ్యాలి, చేలోకి దిగితే ఆ పంట రైతు వస్తే నన్ను కొడతాడు, నన్ను బాదుతాడు, ఆ పంట నాశనం చేయడం ఎందుకు, నేను గట్టి అమ్మటే మేసుకుంటే వెళ్తా అని ఆ దూడ గట్టి మీద మేస్తుందా? మా అమ్మే దిగింది కదా, ఇక నేనేదో దిగకూడదు అని ఆ తల్లి వెంట ఆ దూడ కూడా దిగుతుంది. ఇది ఒక సామెత. అలాగే తల్లిదండ్రులు చేసేటటువంటి పని చిన్ననాటి నుంచి కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మెలగాలి. భార్యాభర్తలుగా వారి మధ్య ఉన్న కీచులాటలు వచ్చినా, చిన్న చిన్న విభేదాలు వచ్చినా, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి బిడ్డల ఎదురుగా మాట్లాడుకోకూడదు. బిడ్డలు లేనప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి, సమస్యను ఏంటో సరి చేసుకోవాలి, సమాధాన పడాలి. అంతేకాని బిడ్డలను పక్కన పెట్టుకొని నువ్వెంత అని భర్త భార్య మీద వాదోపవాదాలు చేసుకుని కొట్లాడుకుంటే ఆ బిడ్డలు చూస్తూ ఉంటారు. నువ్వు డైలీ ఒక కాయ మందు తాగొచ్చావనుకో, ఇలా తాగాలేమో అనుకుని నీ కొడుకు రేపు 2 కాయలు తాగొస్తాడు. ఒక తల్లిగా నీ కూతుర్ని ఎలా పెంచాలో అలా పెంచకపోతే, నీవే తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే, మా అమ్మ అలా చేసింది కదా, నేను ఎలా చేస్తే తప్పేంటి అని నీ కుమార్తె కూడా అదే ప్రవర్తన కలిగి జీవిస్తుంది. కనుక తల్లిదండ్రులు ఎట్లా ప్రవర్తిస్తారో బిడ్డలు కూడా అదే ప్రవర్తన కలిగి దాదాపుగా జీవిస్తారు. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులు ఒక పునాది లాంటి వాళ్ళండి. ఇంటికి ఒక పునాది రాయి లాంటి వాళ్ళు, మూల స్తంభాలు లాంటి వాళ్ళు. వారే బలముగా ఉండాలి, దృఢముగా ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం అనే ఇల్లు, గృహము, మీ బిడ్డలనే గృహము చక్కగా వర్ధిల్లుతుంది, బలంగా ఉంటుంది. మీరే కొట్లాటలు వేసుకుని, మీరే గొడవలు పడి, ఆ కుటుంబ వ్యవస్థలో మీరే సమస్యలు సృష్టిస్తే
మీరు కన్నటువంటి బిడ్డలు అలా చూసినప్పుడు వాళ్ళ మనసు చితికిపోతుంది. వాళ్ళకి ఎవరు చెప్పుకుంటారు మీరే కొట్లాట ఆడుతూ ఉంటే? వీటన్నిటికీ మూలం ఏంటంటే ప్రార్థన లేకపోవడం, భక్తి లేకపోవడం, విశ్వాసం లేకపోవడం. కాబట్టి ఎవరి పాత్ర కుటుంబ వ్యవస్థలో వాడు పోషించాలి. తండ్రిగా నీ పాత్రను పోషించాలి. తల్లిగా నీ పాత్ర ఏమిటో దేవుడికి ఇచ్చిన వరం, తల్లి వరం, అది నువ్వు పోషించాలి. బిడ్డలుగా మీ పాత్రను మీ తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో అలా బిడ్డలు పోషించాలి. అప్పుడే ఆ కుటుంబము ఒక పవిత్రమైన కుటుంబముగా రూపుదిద్దుకుంటుంది, మార్చబడుతుంది, పవిత్రంగా ఉంటుంది. ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించినప్పుడు. అందుకని ప్రియమైన బిడ్డలారా, చాలామంది గొప్ప గొప్ప ఒక మేధావులు, కవులు ఏమంటారంటే, దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిదండ్రుల రూపంలో మన మధ్య ఉంటారని చెప్తూ ఉంటారు. ఒక మాట నేను విన్నా, తల్లిదండ్రులంట మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవాలంట. తల్లిదండ్రులు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవాలు. కనబడినటువంటి దేవుడు పరమ తండ్రి అయితే, మనకు కనిపించేటటువంటి తల్లిదండ్రి మనకు కనిపించే దేవుడితో సమానం, ప్రత్యక్ష దైవాలు. నీకు ఏ ఆపద వచ్చినా, నీకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ తల్లి, నీ తండ్రి. వారికి మించినటువంటి వ్యక్తులు, ప్రేమను పంచేవాళ్ళు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు. తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ బిడ్డలకి ఎవరో చూపరు. ఈ లోకంలో అట్లాంటి ప్రేమ చూపించే వాళ్ళు అసాధ్యం. మీ స్నేహితులైనా, లేకపోతే మీ యొక్క బాగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళైనా, మీ ప్రియురాలైనా, మీ ప్రియుడైనా 20 ఏళ్ళు పెంచి పెద్ద చేస్తే ఒక 2-3 సంవత్సరాలు నన్ను ప్రేమించాడు, నేను అతన్నే చేసుకుంటా, నన్ను ప్రేమించింది నేను అతన్నే చేసుకుంటా, ఆమెనే చేసుకుంటా. తల్లిదండ్రుల మాటలు కాదని వాళ్ళకి నచ్చినటువంటి ఆ నిర్ణయాలు తీసుకొని జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూస్తాం. బైబిల్లో కూడా ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రుల మాటని కాదన్నప్పుడు అండి, ఒకసారి చదువున్న వాక్యాన్ని సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని ఎగతాళి చేయువాడు లేదా ముసలి తల్లిని అనాధారము చేయువాడు ఎవడో వాని శవమును రాబందులు పొడుచుకుని తినును, వాని కళ్ళను అడవి కాకులు పెరికి వేయును. తల్లిని, తండ్రిని ఎవరైతే అగౌరవపరుస్తారో, ఎవరైతే తల్లిదండ్రుల మాటను ఆలకించారో, ఎవరైతే గేలు చేసి తల్లిని వృద్ధాప్యంలో హేళన చేస్తూ ఉంటారో, వారి శవాన్ని రాబందులు పీకుతుంటాయి అంట. వారి కళ్ళను లోయ కాకులు పొడుచుకుని తింటాయని వాక్యం చెప్తుంది. వాళ్ళ కళ్ళను లోయ కాకులు పొడుచుకుని తింటాయి. చాలామంది ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటాం, తల్లిని, తండ్రిని గౌరవించడం సరికాదు కదా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను కూడా ఇవ్వరండి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను కూడా ఇవ్వరు, సరే కదా. వారి మీద తిరుగుబాటు చేయడం, తండ్రి మీద చేయి చేసుకోవడం, తల్లి మీద చేయి చేసుకోవడం చాలామందిని చూశాం మేము. చాలా తప్పది, చాలా తప్పు. తల్లిని గేలి చేసిన వాడిని, ముసలి తండ్రిని అనాధారం చేసిన వాడిని లోయ కాకులు కళ్ళు పొడుస్తాయి అంట. తల్లిదండ్రుల మాట విననప్పుడు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆపదలు వస్తాయి, కీడులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. తండ్రిని కాదని చిన్న కొడుకు వెళ్ళిపోయాడు ఇంటిని వదిలి. ఏమైపోయాడు? చితికిపోయాడు, పతనమైపోయాడు, దీనస్థితికి వెళ్ళిపోయాడు, కరువు వెంబడించింది, ఆకలి పస్తులు ఉన్నాడు. తిరిగి మరలా తండ్రి ఇంటికే వచ్చాడు. తండ్రిని ఎగతాళి చేయకూడదు, తల్లిని మనం అవమానించకూడదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, బలవంతుడైనటువంటి, చక్కని బలసంపన్నుడైనటువంటి సంసోను. తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా ఆ పిల్లని చేసుకో మాకు అని. వాళ్ళకి మనకి పొత్తు లేదు, వాళ్ళు అన్యులు, మనం దేవుని యొక్క బిడలము, వారితో మనకు సంబంధం ఏమిటి, చేసుకోవద్దామని అంటే నేను ప్రేమించాను అన్నాడు, నాకు నచ్చింది అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు.
తల్లిదండ్రుల్ని కాదని వారి మాటను అవమానించి పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఏమైపోయాడండి? ఏమైపోయాడు? ఆ చేసుకున్న భార్య చేతిలో శత్రువులకు అప్పచెప్పింది. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రుల మాట వినని వారిని, గేలి చేసిన వారిని లోయ కాకలు పొడుస్తుంటే ఆ వాక్యం సంసోను జీవితంలో నెరవేరింది. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 21వ వచనం. అంతటా ఫిలిష్తీయులు సంసోనును బంధించి అతని కన్నులు పెరికివేసి గాజాకు నడిపించుకొని పోయిరి. కన్నులు పొడిచేశారండి. వాక్యము ఏది కూడా నిరర్థకం కాదు. తల్లిదండ్రుల మాట వినని సంసోన్ని ఫిలిష్తీయులనే కాకులు పొడిచేశారు కంటిని. కాదని వెళ్ళిపోయాడు తల్లిదండ్రుల్ని. నాకు అమ్మాయి నచ్చిందని వెళ్ళిపోయాడు. చాలామంది అండి సంసోన్ లాంటి వాళ్ళు ఈ జీవితంలో, ఈ సమాజంలో, ఈనాటి సమాజంలో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని కాదని తప్పుడు నిర్ణయాలు తీసుకుని, ఏమంటే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీ అమ్మకి మీ నాన్నకి నీ గురించి తెలియదా? నీ బాగోగుల గురించి తెలియదా? నీ బాధను వాడు కోరుకుంటారా? నీ నష్టాన్ని వాడు కోరుకుంటారా? నువ్వు బాగుండాలనే కదా కోరుకునేది. నీకోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. నిన్ను పెంచి పెద్ద చేయడానికి వాళ్ళు పస్తులు ఉన్నారు. పేదవారుగా జీవించి నిన్ను ఆకలి బాధ తీర్చారు. అట్లాంటి నిన్ను నీ సంతోషాన్ని పోగొడతారా? ఎదురిస్తారండి. ఏదో కొంచెం జ్ఞానం వచ్చేసింది, మేము చదువుకున్నాం, మేము ఉద్యోగం చేస్తున్నాం, అన్నీ మాకు తెలుసు, మీరేం చెప్పేది అనే రీతిలో తల్లిదండ్రులను హేళన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వృద్ధాశయాల్లో పడవేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మా తాతగారిని గుడివాడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ పక్కనే రూమ్లో ఒక ముసలాయన ఉన్నాడు. 4-5 రోజులు అవుతుందంట. 4-5 రోజులు అవుతుంది. ఆ పక్కన ఉన్నటువంటి వేరే రూమ్లో ఉన్నటువంటి పేషెంట్ తీసుకునే భోజనాన్ని వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళి ఆయన పెడుతున్నారు. ఎవరైనా భోజనం తీసుకొస్తే అడిగి తింటున్నాడు. ఎవరి తాతయ్య మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారంటే ఏదో ఊరు చెప్పాడు. 4 కొడుకులు అయితే ఆయనకి ఏదో కొంచెం కడుపులో నొప్పి కింద ఏదో వస్తే పుటాపుటిన హాస్పిటల్ బాగా తీసుకొచ్చారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంతే 5 రోజులు అవుతుంది వెళ్ళిపోయి. ఆ 4 కొడుకుల్లో ఒక్కరు కూడా తిరిగి రాదు. ఎవరు చూస్తారు ఆయన్ని? ఆయన భోజనం ఎవరు పెడతారు? ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు చూస్తారు? చూడండి లోకం ఎలా ఉందో. ఆ ముసలి తండ్రిని అనాథగా ఆ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారండి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఈ సమాజంలో. తల్లిదండ్రుల్ని ఎంతో కష్టపెట్టే వాళ్ళు చాలామంది. తల్లిదండ్రులు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవాలు. అందుకనే వాక్యం కూడా ప్రియదేవుని పెట్టారా, శిరాపుత్రుడైన యేసుజ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. పూర్ణ హృదయంతో నీ తండ్రిని గౌరవింపుము, నిన్ను కన్న తల్లి పురుటి నొప్పులు మర్చిపోవలదు. నీకు ప్రాణమిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణమును నీవు ఎట్లా తీర్చుకోగలవు? ఈ కన్న తల్లి పురుటు నొప్పులు నువ్వు మర్చిపోవద్దు కుమారుడా అని వాక్యం చెప్తుంది. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. నీ తల్లిని ఇంటి నుంచి గెంటి వేసేటప్పుడు, నీ తల్లిని అవమానించేటప్పుడు, నీ తల్లి ముసలదైపోయింది, నా పిల్లలకి నా భార్యకు నువ్వు అంటే పడట్లేదు, ఏదో ఆ గొడ్ల సావిట్లో ఉండు, లేదా ఆ షెడ్లో ఉండు, లేదా ఆ పక్క రూమ్లో పడుకో, నీకేదో కాస్త భోజనం పెడతా, లేదు మా మధ్యకి రామాకు అని అనే ముందు నీ తల్లి నిన్ను కనేటప్పుడు ఆమె అనుభవించిన పురుటు నొప్పుల్ని నువ్వు గుర్తు చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. మనం మన తల్లిని అవమానించే ముందు మనం పుట్టాము కదా, ఎలా పుట్టామా, నన్ను కనడానికి నా తల్లి ఎంత పురుటు నొప్పులు వేదన అనుభవించిందా అని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఎవరు కూడా తల్లిని నిందించలేరు. నీ పుట్టుకకు కారణమైన నీ తల్లిని గుర్తు చేసుకుంటే, నీ జనన సమయంలో ఆ తల్లి వేదనను గుర్తు చేసుకుంటే, ఆ పురుటు నొప్పులి బాధ నువ్వు అర్థం చేసుకుంటే ఆ తల్లిని నువ్వు అవమానించలేవు, విడిచిపెట్టలేవు. దేవుడు చెప్తున్నాడు ఆ మాట. ఈ రోజుల్లో అన్నీ సిజరింగ్స్ వచ్చినాయిలేండి. నొప్పుల బాధ కూడా తెలియట్లే చాలామంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, సిజరింగ్ చేస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు, బిడ్డలు తీస్తున్నారు. పూర్వకాలంలో అట్లా కాదుగా. పురుటు నొప్పులు వేదన అనుభవించేవాడు తల్లులు.
ఆ పురిటి నొప్పుల బాధ చాలా భయంకరమైనటువంటి బాధ. ఒక మాటలో చెప్పాలంటే బిడ్డను కనేటప్పుడు తల్లి మరణించి మరలా జన్మిస్తుందంట. పునర్జన్మ ఎత్తినట్లే ఆ తల్లి. ఆ పునర్జన్మ ఎత్తే క్రమంలో కూడా ఆమె ఏమనుకుంటుందో తెలుసా? నేను చనిపోయినా పర్వాలేదు కానీ నాకు పుట్టబోయే బిడ్డ బ్రతకాలి అని కోరుకుంటుంది. అది తల్లి ప్రేమ. నేను చనిపోయినా పర్వాలేదు ఈ పురిటి నొప్పుల వేదనతో, నాకు పుట్టబోయే బిడ్డ బ్రతకాలి అని కోరుకుంటుంది. అది తల్లి ప్రేమ. అందుకని దేవుడే ఏమన్నాడంటే, ఆ దేవుడు ఆ తల్లి పురిటి నొప్పుల వేదన చూశాడండి. యేసుప్రభు చూశాడు, తెలుసు ఆయనకి. ఆయనను కన్న తల్లి ఆ పురిటి నొప్పుల వేదన ఎంత అనుభవించిందో క్రిస్మస్ పండుగ రోజున ఆయన చూశాడు. శిశువుగా ఉండి గర్భములో ఎముకలు కొరికే చలి, చల్లని గాలి, ఎవరో కూడా తలుపు తీయలేదు, సత్రంలో చోటు ఇవ్వలేదు ఆయనకి. ఆయన తల్లికి పురిటి నొప్పుల వేదన, ఆ గొడ్ల సావుల్లోకి వెళ్ళి పశువుల పాకలోకి వెళ్ళి ఆ తల్లి ఆ చలిలో ప్రసవ వేదన అనుభవిస్తూ పురిటి నొప్పుల బాధ అనుభవిస్తూ ఉంటే ఆ మరియ తల్లి పడినటువంటి వేదన యేసుప్రభు చూశాడు. ఆయనకు తెలుసు. అందుకనే రాయించాడు మాట. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో రాయించాడు. ఇది కథోలిక బైబిల్లో మాత్రమే ఉంటుందండి ఈ గ్రంథం. యేసుప్రభు రాయించాడు స్పష్టంగా, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను కన్న తల్లి పురిటి నొప్పుల్ని ఈనాడు కూడా మర్చిపోవద్దు, ఈనాడు కూడా మర్చిపోవద్దు. తను మరణించినా సరే నాకు పుట్టబోయే బిడ్డ బ్రతకాలని కోరుకుంటుంది తల్లి. 1950 సంవత్సరం అది. 1950 సంవత్సరం రష్యా దేశంలో భయంకరమైనటువంటి భూకంపం వచ్చిందండి. ఆ భూకంపం వచ్చిన తర్వాత సహాయక సిబ్బంది వచ్చారు. సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. కూలిపోయిన భవనాలను, శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ భవనాలను క్లీన్ చేస్తున్నారు. అనేక మంది శవాలు దొరుకుతూ ఉన్నాయి. కొంతమంది కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. అలా తవ్వుతూ ఉంటే, అలా తీస్తూ ఉంటే, కూలిపోయినటువంటి భవనాలు రాళ్ళు తీస్తూ ఉంటే ఒక పసిపిల్ల ఏడుపు వినిపించిందండి. పసికందు వేడుపు. గబగబా ఆ రాళ్ళన్నీ పక్కకి తొలగించి చూస్తే ఆ పసిబిడ్డ, సంవత్సర కాలపు పసిబిడ్డ తన తల్లి యొక్క బొటన వేలు నోట్లో పెట్టుకుని అలా చీకుతూ ఏడుస్తుందంట. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ శిథిలావస్థల కింద, రాళ్ళ కింద ఆ పాప చనిపోకుండా తల్లి తన ఒడిలో పట్టుకుని ఆ భవనాలను తన తల్లి మీద పడిపోతుంటే ఇక ఆ తల్లి చనిపోయే స్థితిలో నా బిడ్డ బ్రతకాలి అని చెప్పి 2 రోజుల దాకా కూడా ఆ బిడ్డ బ్రతకాలి అని చెప్పి ఆ తల్లి బొటన వేలుని ఊసకి గుచ్చుకొని వేగుకి గుచ్చుకొని ఆ బొటన వేలంతో వచ్చేటటువంటి రక్తాన్ని ఆ తల్లి ఆ బిడ్డ నోట్లో పెట్టింది. ఆ పసిబిడ్డ అది తల్లి యొక్క చనుబాలనుకొని ఆ రక్తాన్ని తాగి, తల్లి రక్తాన్ని తాగి 2 రోజులు బతికింది. ఆశ్చర్యపోయారు అందరూ. కన్నీరు మున్నీరు గార్చారు ఆ దృశ్యాన్ని చూసి. చూడండి తల్లి ప్రేమ. తల్లి చనిపోతూ కూడా నా బిడ్డ బ్రతకాలని తన శరీరాన్ని కోసుకుని ఆ రక్తాన్ని బిడ్డకి ఆహారంగా ఇచ్చి ఆ తల్లి మరణించిందండి. ఎంత దయానీయమైన సంఘటన. తల్లి ప్రేమ లాంటి గొప్పది. తల్లి ప్రేమ అంత గొప్పదండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ కన్న తల్లి పురుటి నొప్పుల్ని ఏనాడు కూడా మర్చిపోవద్దు. మన తల్లిని అవమానించే ముందు, మన తల్లిని నిందించే ముందు, ఆ తల్లిని గేలి చేసే ముందు, ఈ సహోదరుడా సహోదరి, ఆ తల్లి నిన్ను కన్న సమయాన్ని నువ్వు గుర్తు చేసుకో. నీ పుట్టినరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ పుట్టినరోజు నువ్వు గుర్తు చేసుకో. నీ తల్లి కష్టమేంటో, నీ తల్లి ఎంత వేదన అనుభవించిందో నేను కనడానికి నీకు గుర్తొస్తుంది. ఇంకా మనం చూస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డరా, తల్లి ప్రేమ అంత గొప్పదండి. తల్లి ప్రేమ అంత గొప్పది. ఇక తండ్రిని కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నీకు పుట్టుకను ఇచ్చిన తండ్రి పలుకులు ఆలింపుము. నీకు పుట్టుకనిచ్చిన తండ్రి మాట నువ్వు ఆలించాలి. నీకు జన్మనిచ్చిన తండ్రి మాట నువ్వు వినాలి అని వాక్యం చెప్తుంది. పుట్టుకనిచ్చింది తండ్రి అండి. తండ్రి. చాలామంది మనకు జన్మనిచ్చింది తల్లి అని అంటాం, కానీ వాస్తవానికి మన పుట్టుకకు కారణం తండ్రి. నీ జన్మస్థల రహస్యం తండ్రిలో ఉంది. నీ జన్మస్థల రహస్యం తండ్రిలో ఉంది. ఆ తండ్రి బీజము నీ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు
దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ తండ్రి బీజము నీ తల్లి గర్భంలో ఒక పిండముగా ఒక ఆకారాన్ని రూపుదిద్దుకొని అక్కడ నువ్వు ఊపిరి పోసుకుని ఆ ఊపిరి పోసుకుని తల్లి ద్వారా నువ్వు బయటకు వచ్చావు, కానీ నీ పుట్టుకకు కారణము నీ తండ్రి అని వాక్యం చెప్తుంది. నిన్ను కందని తల్లి కానీ పురుటి నొప్పుల వేదన అనుభవించి, కానీ ఆ పుట్టుకకు కారణము నీ తండ్రి కనుక ఆ తండ్రి పలుకులను ఈనాడు కూడా నువ్వు మర్చిపోవద్దు. నీ తండ్రి మాటలు వినకుండా నువ్వు ఉండొద్దు అని వాక్యం చెప్తుంది. అందుకనే ప్రతి మనిషి ఇంటి పేరు తండ్రి ఇంటి పేరే మాస్తాడు, కానీ తల్లి ఇంటి పేరు మోయడండి. కారణం ఏంటంటే మనల్ని కన్నది తండ్రి, మన పుట్టుకకు కారణం తండ్రి. అందుకే వాక్యం కూడా అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఆ యొక్క వంశావళి, దావీదు వంశావళి అంతా కూడా పురుషుల పేరే ప్రస్తావించబడుతుంది, కానీ యేసు ప్రభుల వారి ఒక్కరి దగ్గర మాత్రమే ఆ మరియకు యేసు ప్రభు పుట్టెను అని ఉంటుంది. ఆయన ఒక స్త్రీకి పుట్టినటువంటి వాడు. మిగిలినటువంటి సృష్టి అంతా కూడా పురుషుల ద్వారా సృజించబడింది, పురుషుల ద్వారా కన్నవాళ్ళమే. కనుక మన పుట్టుకకు నీ పుట్టుకకు కారణమైనటువంటి నీ తండ్రి మాటని నువ్వేనాడు కూడా విస్మరించవద్దు. ఆయన పలుకులు ఆలించాలి, తండ్రి మాటలు ఆలకించాలి. కొన్ని సందర్భాల్లో ప్రియమైన బిడ్డలారా మనం గమనిస్తూ ఉంటాం, తల్లి ప్రేమగా మాట్లాడుతుంది. ఏ కుటుంబంలోనైనా తండ్రి కొంచెం కటువుగా ఉంటాడు. సాధారణంగా బిడ్డలందరికీ కూడా తల్లి అంటే ఎక్కువ ఇష్టం. ఏంటంటే తల్లి అడగంగానే ఏదైనా ఇస్తుంది, దాచి పెడుతుంది, ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. కనుక సాధారణంగా పిల్లలందరూ తల్లిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాదని నేను వద్దని కూడా చెప్పను, ఇష్టపడాలి. కానీ తండ్రి కొంచెం హుందాగా, కఠినంగా, కొంచెం కరుకుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకని బిడ్డలు ఎక్కువగా తండ్రికి భయపడుతూ ఉంటారు. కొడతాడేమో, మాట్లాడతాడేమో, తిడతాడేమో అని తండ్రికి భయపెడతారు. కొంతమంది తండ్రికి ఆ కోపాన్ని అలాగనే పెరిగి పెద్ద అయ్యే వరకు కూడా ఉంచుకుని ఆ తండ్రి మీద కోపాన్ని పెంచుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక భక్తుడు ఏమంటాడంటే, తండ్రి మనసు అంట కొబ్బరికాయ లాంటిదంట. తండ్రి మనసు కొబ్బరికాయ లాంటిది. ఏ విధముగా కొబ్బరికాయ పైకి కటువుగా కనిపిస్తుందండి, గట్టిగా కనిపిస్తుంది టెంక. కానీ ఆ కొబ్బరికాయని బద్దలు కొట్టి చూస్తే ఆకలి తీర్చడానికి తెల్లటి కొబ్బరి ఉంటుంది, దాహం తీర్చడానికి తీయటి నీళ్లు దాంట్లో ఉంటాయి. ఈ విధముగా పైకి కటువుగా ఉన్నా కానీ ఆకలి తీర్చడానికి తెల్లటి కొబ్బరి ఉంటుందో, దాహం తీర్చడానికి చల్లటి నీళ్లు ఉంటాయో, తండ్రి మనసు కూడా అంతే. పైకి కరుగ్గా ఉన్నా, కటువుగా ఉన్నా నీ క్షేమాన్ని కోరుకునేవాడు నీ తండ్రి, నీ భవిష్యత్తును నిలబెట్టేవాడు నీ తండ్రి. నీ కోసం చెమటోర్చి ఎండనక వాననక కష్టపడి పనిచేసి నిన్ను పెంచి పెద్ద చేసి నువ్వు ఒక ఉన్నత స్థితిలోకి వస్తే నిన్ను గురించి సంతోషించేవాడు నీ తండ్రి. పైకి మాటలే కటువుగా ఉంటాయి, కానీ అతని ప్రేమ వర్ణించలేనిది. అతని హృదయం చాలా మెత్తగా ఉంటుందండి. నీకు ఆకలి తీరుస్తుంది, నీకు దాహాన్ని తీరుస్తుంది, నిన్ను పోషించేవాడు నీ తండ్రి. అందుకనే నీ తండ్రి మాటలు నీకు శిరస్త్రావణగా ధరించమని వాక్యం చెప్తుంది. శిరస్త్రావణగా ధరించాలి మనం తండ్రిని. తండ్రికి మనం గౌరవించాలండి. తండ్రి వృద్ధుడైనా, నువ్వు చదువుకున్నవాడవైనా, తెలివితేటలు గలవాడవైనా, నీ తండ్రి చదువు లేని వాడైనా, అమాయకుడైనా, నిన్ను కన్న తండ్రి కాబట్టి ఆయన నువ్వు గౌరవించాలి. నువ్వు ఆ స్థితిలో నీ తండ్రిని ఉంచాలి, హెచ్చించాలి నీ తండ్రిని. పునీత అగస్టిన్ గారు అంటాడు ఒక సందర్భంలో, నేను చిన్నతనంలో నా తండ్రి దగ్గర ఒక అబద్ధం ఆడాను. ఆయన కొంతమంది ప్రశ్నించారు, అయ్యా మీ జీవితంలో ఎప్పుడు కూడా మీరు అసత్యంగా ఆడినట్లుగా ఒక రికార్డులో కూడా లేదు, చిన్న మాట కూడా మీరు అబద్ధం ఆడరు ఎందుకని అని చెప్తే ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నేను ఒకసారి నా తండ్రికి నేను అబద్ధం చెప్పాను, నా కన్న తండ్రికి నేను అబద్ధం చెప్పానని చెప్పి నా తండ్రి అది తెలుసుకున్నాడు. ఎందుకంటే నేను చెప్తున్న ఆ సమయంలో భయపడిపోతున్న తండ్రి ముందు నేను అబద్ధం చెప్తున్నాను, దొరికిపోతానేమోనని భయంతో నా కళ్ళు ఎరిపెక్కి వణికిపోతూ నేను ఆ మాటని అబద్ధాన్ని నా తండ్రికి చెప్పాను. కానీ ఎప్పుడైతే నేను అబద్ధం చెప్పానని నా తండ్రి గ్రహించాడో, నాలో వణుకుని నా కళ్ళలో ఎరుపుని చూసిన నా తండ్రి, నా బిడ్డ ఈ వయసులోనే ఎంత అబద్ధం చెప్పాడంటే, వీడి పెద్దవాడైతే ఏమైపోతాడో, దొంగ అయిపోతాడో, ఎట్లా జీవిస్తాడో, ఏమైపోతాడో నా బిడ్డ అని చెప్పి నా తండ్రి ఎక్కి 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 గోడ వైపు తిరిగి ఏడ్చాడు.
ఈ వయసులోనే నువ్వు నాకు అబద్ధం చెప్పావా నా బిడ్డ అని నన్ను గుర్చి కన్నీరుగా చేర్చాడు నా తండ్రి. నా తండ్రి ఏడుపుని చూసి వెంటనే నా తండ్రి పాదాలు పట్టుకుని, నాన్న ఇంకెప్పుడు నేను జీవితంలో అబద్ధం చెప్పను అని నా తండ్రికి మాట ఇచ్చాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. ఎందుకంటే నేను ఈ లోకంలో అబద్ధం ఆడితే మరణించి పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి నన్ను గూర్చి ఏడుస్తాడు అని సమాధానం ఇచ్చాడు పునీత్ అగస్తిన్ గారు. బిడ్డలు అలా ఉండాలండి. తండ్రికి అలాంటి గౌరవాన్ని ఇవ్వాలి, అలాంటి విధేయతను ఇవ్వాలి. ఎందుకంటే మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లి, తండ్రి. తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ, తండ్రి బాధ్యత ఇంకా గొప్పది. అట్లా తల్లిగా మన బాధ్యతని, తండ్రిగా మన బాధ్యతని, తల్లిగా మన బాధ్యతని కుటుంబంలో బిడ్డలను చక్కగా కాచి కాపాడుతూ దైవ మార్గంలో వాళ్ళని పెంచినట్లయితే, బిడ్డలుగా మనం తల్లిదండ్రుల్ని గౌరవించినట్లయితే ఆ కుటుంబము వర్ధిల్లుతూ ఉంటుంది. ఆదర్శవంతమైన కుటుంబంగా ఉంటుంది, పవిత్రమైన కుటుంబంగా ఉంటుంది, పరిశుద్ధమైన కుటుంబంగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని దేవుడు నిండాలుగా దీవిస్తాడు. చివరిగా ఒక మాట చెప్తా, తల్లిదండ్రులకి ఒక మాట చెప్తున్నా, బిడ్డలకి ఒక మాట చెప్తున్నా. తల్లిదండ్రులు బిడ్డలని సన్మార్గంలో నడిపించాలి, దైవ మార్గంలో నడిపించాలి. ఆయన అంటాడు 78 కీర్తనలో, నేను చేసిన మహత్కార్యములను, మహా అద్భుతాలను మీ బిడ్డలకు బోధించకుండా ఉండకండి అంటాడు ప్రభు. దేవుడి గురించి సాక్షులుగా మనము మన పిల్లలకు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క అద్భుత కార్యాలని మనం బిడ్డలకు చెప్పాలంటే మనం దేవాలయానికి వెళ్ళాలి, దేవుని మార్గంలో నడవాలి. ఆ దేవుని మహత్కార్యాలు, ఒకప్పుడు మా జీవితం ఇలా ఉండేదయ్యా, ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉండేవాడిని, ఈరోజు మనకి ఇలాంటి మంచి ఇల్లునిచ్చాడంటే, ఇలాంటి మంచి కారునిచ్చాడంటే, ఇలాంటి మంచి స్థితినిచ్చాడంటే అది దేవుని కృప, దేవుని అద్భుతం, దేవుని యొక్క తోడ్పాటు మనకు ఉంది, దేవుడు చేసిన కార్యం అని నీ పసిపిల్లలకు నువ్వు బోధించాలి. ఆయన మహత్కార్యాలు నీ బిడ్డలకు నువ్వు వెల్లడి చేయాలి. అప్పుడే నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు, నిన్ను బట్టి దేవుడిని ఆరాధిస్తారు. నీవే దేవాలయానికి రాకపోతే, నీవే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే, నీవే మందు తాగొచ్చి నీ భార్యను వేధిస్తూ ఉంటే, నీ బిడ్డలు అది చూస్తూ ఉంటే అది ఎంతవరకు అండి? వాళ్ళు ఎట్లా తయారవుతారు? చాలా సందర్భాల్లో కోడలు అత్తమామల్ని చూడలేదు. కోడలు అత్తమామలంటే పడదండి. ఒక సందర్భంలో ఒక కోడలు తన మామగారికి భోజనం పెట్టి ఒక ప్లేట్లో భోజనం పెట్టి ఆ ప్లేట్ తీసి మరలా కడిగి అందులో మరలా వాళ్ళు పెంచుకునే కుక్క పిల్లకి అన్నం పెట్టింది. అది తన కొడుకు చూశాడు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఆ కుక్క పిల్ల తిన్న గిన్నెని తీసుకొచ్చి మళ్ళీ అందులో భోజనం పెట్టి మామగారికి పెట్టింది. పాపం ఆయన తింటాడు ముసలాయన. కొడుకు గమనించాడు ఇది. ఆ కోడలి కొడుకు మనవడు గమనించి ఒకరోజు ఆ ప్లేటును తీసి అటక మీద పెట్టాడు. తన తల్లి వచ్చి, అరే మీ తాత అన్నం పెట్టాలి, ప్లేట్ ఏమైపోయింది కనపడతలేదు అని అడిగింది. అమ్మా ఆ ప్లేట్ నేను దాసానులే అన్నాడు. ఎందుకు దాసావురా? అదేంటమ్మా ఈరోజు కుక్కకు పెట్టావు, మా తాతకి పెట్టావు, రేపొద్దున నేను అదే ప్లేట్లో కుక్కకు పెట్టి మరలా నీకు కూడా పెట్టాలి కదా, అందుకని ఇప్పుడే దాస్తున్నాను ఆ ప్లేటు అన్నాడు. నువ్వు ఏ విత్తనం విత్తుతావో అదే పంటను కోస్తావు. కాబట్టి మన యొక్క నడవడికని మన బిడ్డలు గమనిస్తూ ఉంటారు. కనుక మనం పవిత్రంగా తల్లిదండ్రులుగా మనం జీవిస్తే, ఏ విధముగా మరియమ్మ యేసేపు గారు అలవాటు చొప్పున, విధులు చొప్పున యెరూషలేము మందిరానికి పాస్కా పండుగకి దేవాలయానికి బిడ్డను తీసుకుని వెళ్ళారు. అలవాటు చొప్పున అంటే వాళ్ళు డైలీ ప్రతి ఆ పండగకి కూడా ఆలయానికి వస్తారు, ప్రతి విశ్రాంతి దినాన్ని పాటిస్తారు, ధర్మశాస్త్రం చదువుతున్నారు, అలవాటు చొప్పున అంటే యథావిధిగా. కనుక యేసు ప్రభు కూడా ఆ మార్గంలో వాళ్ళు నడిపించారు. యేసు ప్రభు వారు కాకుండా వేరే బిడ్డ ఉన్నా అదే మార్గంలో వాళ్ళు నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు. కనుకనే ఆ కుటుంబం పవిత్రమైన కుటుంబంగా ఉంది. యేసేపు గారు తన సొంత కొడుకు కాకపోయినా బిడ్డని కన్న కొడుకు మాదిరిగా పెంచాడు, యేసు ప్రభుని సాకాడు. మరియ తల్లిగా బిడ్డను కాపాడుకుంటూ వచ్చింది, ప్రార్థన చేసింది. యేసు ప్రభు వారు కూడా అంట తల్లిదండ్రులకి విధేయుడై ఉన్నాడంట. నేను దేవుని కుమారుణ్ణి కదా, నేను దేవుణ్ణి కదా, మానవ మాతలుగా నా వీరికి నేను లోపడటం ఏంటి? నేనేదో ఈ లోకానికి వచ్చాను కాబట్టి నేను వాడుకున్నాను, మరి తల్లి గర్భాన్ని వాడుకున్నాను, యేసేపు గారిని నేను ఉపయోగించుకున్నాను, నేను వీళ్ళని గౌరవించడం ఏంటి? నేనే దేవుణ్ణి కదా,
అని ఆయన అనుకోరా. తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడు బిడ్డ. నేను చదువుకున్నవాడిని, ఉద్యోగం చేసేవాడిని, గొప్పోడిని, నా తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, నా కుటుంబం వాళ్ళకి ఏమీ తెలియదు, నేనే గొప్పవాడిని అని నువ్వు అనుకుంటే అది సరైనటువంటి నిర్ణయము కాదు. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. యేసుప్రభు తల్లిదండ్రుల్ని గౌరవించాడు, వాళ్ళకి లోబడ్డాడు. యోసేపు గారి తండ్రిగా ఒక బాధ్యతను నెరవేర్చాడు. మరియమ్మ గారు ఒక తల్లిగా బాధ్యత నెరవేర్చింది. కనుకనే ఆ కుటుంబము పవిత్ర కుటుంబముగా ఈనాడు పిలువబడుతూ ఉంది. అలాంటి పవిత్రమైన కుటుంబాలుగా మన కుటుంబాలు కూడా వర్ధిల్లాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.